అసలు సేల్స్ కి మార్కెట్ కి డిఫరెన్స్ ఏంటి? నీ దగ్గర బట్టల షాప్ ఉందా? నీ దగ్గర నువ్వు ఫ్యాషన్ క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నావా? అయితే ఇప్పుడే ఈ వీడియోని సేవ్ చేసుకో. చేసే వాళ్ళు ఎవరైనా నీకు తెలిస్తే ఇప్పుడే షేర్ చేయి. ఎందుకంటే అసలు మార్కెటింగ్ కి సేల్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఎక్కడెక్కడ నుంచో స్టాక్స్ తెప్పిస్తున్నారు, మీ సొంత ఊర్లో బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి బిజినెస్ అవుతుందా? అసలు మార్కెటింగ్ కి సేల్స్ కి డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసా? కస్టమర్ మన ప్రొడక్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు యూజ్ చేయకూడని మెయిన్ వర్డ్స్ ఇవి. కొనుక్కోండి సార్. ఏంటది? కొనుక్కోండి అంటే కొనుక్కోవడానికే కదా వచ్చేది. వచ్చే ప్రతి కస్టమర్ బై చేయడానికే వస్తారు. కానీ బై అనే వర్డ్ కస్టమర్ మైండ్ కి చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. క్లాతింగ్ బిజినెస్ చేస్తే ప్రతి ఒక్కరు ఇది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కొనుక్కోండి, బై చేయండి అనే కంటే యూ వాంట్ ఇట్ సార్, ఇది వేసుకోండి సార్, మీకు చాలా బాగుంటుంది, అలాంటి వర్డ్స్ యూజ్ చేయండి. ఎప్పుడైనా సరే ఆ బిజినెస్ ని స్మూత్ గా క్లోజ్ చేయాలి. చాలా మంది మాట్లాడేటప్పుడు ట్రస్ట్ మీ సార్, నన్ను నమ్మండి సార్, టు బి హానెస్ట్ సార్, ఇలాంటి వర్డ్స్ ఎందుకు అంటే ఏంటి అర్థం? మీరు లాస్ట్ లో ఇలా మాట్లాడుతున్నారంటే ముందంతా చెప్పింది అబద్ధమా? సైకాలజీ చెప్తుంది అలాంటి వర్డ్స్ కస్టమర్ మైండ్ ని డిస్టర్బ్ చేస్తాయి. మీరేమి ఫేక్ గా చేయట్లేదు కదా, ఉన్న ప్రోడక్ట్ ని అమ్ముతున్నారు. ఆ మాట్లాడే విధానం అలాంటప్పుడు ఫేక్ గా అనిపించే వర్డ్స్ యూజ్ చేయడం ఎందుకు? స్కిల్స్ అంటారు కానీ 20% స్కిల్స్ మాత్రమే యూజ్ అయితే క్లాతింగ్ ఫ్యాషన్ బిజినెస్ చేసే వాళ్ళకి 80% మాట్లాడే వర్డ్స్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఇవేవి తెలియకుండా మీరు క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారే అనుకుందాం. మీకు మార్కెటింగ్ మీద, సేల్స్ మీద అంత నాలెడ్జ్ లేకపోయినా మీ ప్రొడక్ట్ ని తీసుకొని వచ్చి అలానే ఆన్లైన్ లో పెట్టి మీకు ఎంత ప్రైస్ కావాలో అంత ప్రైస్ సెట్ చేసి కూడా మీరు ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు. నేను ఈ వర్డ్ చెప్పగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ప్రమోషన్ చేస్తున్నావా అంతేనా? ఇది ప్రమోషన్ కాదు, మీ లైఫ్ చేంజ్ చేసే డెసిషన్. ఆన్లైన్ లో ఎన్నో యాప్స్ ఉన్నాయి, కానీ అన్నిటికీ డిఫరెంట్ గా దీంట్లో ప్రైస్ మీరే సెట్ చేయొచ్చు, రిటర్న్ ఎంత సేపట్లో రావాలో అన్నది మీరే సెట్ చేయొచ్చు. అంతేకాదు బిల్డింగ్ సాఫ్ట్వేర్ కూడా మీ చేతిలోనే ఉండిద్ది. టక్క ఆర్డర్స్ వస్తాయి, టక్క డెలివరీ అవుతాయి. మీకు కరేజ్ ఉంటే, మీరు ఆల్రెడీ క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి, లేదా DM అన్నా చేయండి.